హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ప్రతిరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. సో ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, అంతేకాకుండా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి సో మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా వరకు కూడా ఫ్రీ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. వన్స్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఆన్లైన్లో మనకి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. వాటిని మనం చూసిన తర్వాత టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. లైక్ విఎంఆర్ సార్ కావచ్చు, సో వెంకటేశ్వర్ సార్ కావచ్చు ఎకానమీ, నెక్స్ట్ శ్రీనివాస్ సార్ కావచ్చు. చాలామంది సో చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి సార్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటారు. సో ముందుగా ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో పెయిడ్ క్లాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనము వీడియో చివరన చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనము 31 అక్టోబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటితో పాటుగా అడిషనల్ బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాటిక్ జీకే కూడా ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, ఏక్తా దివాస్ వేడుకలలో భాగంగా ప్రధాని మోదీ ఆరోగ్య వన్ అనేటువంటి పథకాన్ని ఎక్కడ ప్రారంభించడము జరిగింది? ఏంటది? ఆరోగ్య వన్. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ బి, గుజరాత్లో. ఓకేనా? వివరాలు చూద్దాం. అక్టోబర్ 30, 2020న గుజరాత్లోని కేవాడియాలో ఆరోగ్య వన్ అనేటువంటి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సో 2020 అక్టోబర్ 31న పాటిస్తున్నటువంటి ఏక్తా దివాస్ వేడుకల తర్వాత దీన్ని ప్రారంభించారు. సో ప్రధాని 2 రోజుల రాష్ట్ర పర్యటనలో ఉండడం అయితే జరిగింది మరియు ఏక్తా దివాస్ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఓకేనా? ఏక్తా దివాస్ లేదా జాతీయ ఐక్యతా దినోత్సవము. నెక్స్ట్ వన్ చూద్దాం. సెల్ఫ్ డెత్ అగ్రిమెంట్ పేరుతో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నటువంటి ప్రజలకు వారి జీవితాన్ని ఎలా, ఎప్పుడు ముగించాలని నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇటీవల ఏ దేశము అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూజిలాండ్ ఫ్రెండ్స్. ఓకేనా? అంటే చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్, అనారోగ్య కారణంతో చాలా రోజుల నుంచి, అంటే మైండ్ డెత్ అంటాము, అంటే దాన్ని సో అలా అంటే చాలా రోజుల నుంచి మరణించకుండా సో మైండ్ డెత్ అంటారు కదా. సో ఆ విధంగా మంచాన పడే ఉన్నటువంటి చాలా రోగులు ఉంటారు. అయితే వారు ఎప్పుడు ఏ విధంగా చనిపోవడానికి వారు నిర్ణయించుకునే అధికారాన్ని అయితే ఒక చట్టంగా చేయడం అయితే జరిగింది. ఓకే, వివరాలు చూద్దాం. టెర్మినల్ అనారోగ్యంతో, ఓకేనా, టెర్మినల్ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అనాయాసను చట్టవిరుద్ధం చేయడానికి న్యూజిలాండ్ వాసులు ఓటు వేశారు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ప్రజలకు వారి జీవితాన్ని ఎలా, ఎప్పుడు ముగించాలని కోరుకుంటున్నారో వారికి ఎంపిక చేసుకోవాలని ప్రచారకులు చెప్పిన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. బ్రెయిన్ డెడ్ అంటాం కదా ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ డెడ్ అంటే ప్రాణం ఉంటుంది కానీ ఎలాంటి కదలిక ఉండదు, చలనం ఉండదు, ఏమి ఉండదు ఫ్రెండ్స్, కోమాలోనే ఉంటారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా అయితే మన దేశంలో అది చట్ట విరుద్ధము. ఓకేనా? కానీ అక్కడ చట్టం చేశారు. సో మరి స్టాటిక్ జీకే అబౌట్ న్యూజిలాండ్ చూద్దాము. ఏర్పాటు 7 మే 1856, రాజధాని వెల్లింగ్టన్, అధికారిక భాష ఇంగ్లీష్, ప్రధాని జెసిండా ఆర్డర్న్, కరెన్సీ న్యూజిలాండ్ డాలర్. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశము మెక్సికో ఇరు దేశాల 8వ ఉమ్మడి కమిషన్ సమావేశాన్ని 29 అక్టోబర్ 2020న నిర్వహించి ఎవరు ప్రాతినిధ్యం వహించారు దానికి? సరైన సమాధానం ఆప్షన్ డి, జైశంకర్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశము మెక్సికో ఇరు దేశాల 8వ ఉమ్మడి కమిషన్ సమావేశాన్ని 29 అక్టోబర్ 2020న నిర్వహించింది. సో ఈ సమావేశానికి భారత రిపబ్లిక్ విదేశాంగ మంత్రి, ఓకేనా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మరియు యునైటెడ్ మెక్సికన్ విదేశాంగ మంత్రి హెచ్ఈ మెర్సలో అబ్రాడ్ సహకరించడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ మెక్సికో. ఏర్పాటు 16 సెప్టెంబర్ 1810, రాజధాని మెక్సికో సిటీ, అధికారిక భాష స్పానిష్, కరెన్సీ పేసో. ఓకేనా? ప్రధాని వచ్చేసి అడ్రెస్ మాన్యుయల్ లోపెజ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల జరిగిన ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ క్రింది దేశము సభ్య దేశము కాదు. ఓకేనా? ఇటీవల ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆసియా దేశాల కూటమిలో ఉన్నటువంటి
దేశాల జాబితాలో క్రింది దేశం లేదు, దాని పేరేంటి? సరైన సమాధానం ఆప్షన్ డి, పాకిస్తాన్ లేదు. ఓకేనా? కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ లిస్ట్ కూడా చూద్దాం క్లియర్గా. వివరాలు చూద్దాం. భారత్ మరియు మధ్య ఆసియా సంభాషణ అంటే డైలాగ్ అంటారు కదా, డైలాగ్ యొక్క 2వ సమావేశము వాస్తవంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షతన జరిగింది. కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు కిర్గిస్తాన్ అనేటువంటి 5 దేశాల మధ్య ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అయితే జరిగింది. దీనికి మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ప్రాతినిధ్యం వహించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఆసియా ఫిల్మ్ అవార్డ్ 14వ ఎడిషన్లో ఒరిజినల్ స్కోర్కు అవార్డు కేటగిరీలో అవార్డు గెలుచుకున్నటువంటి చిత్రం ఏది? ఒరిజినల్ స్కోర్ అవార్డు కేటగిరీలో అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రము ఆప్షన్ ఏ గల్లీ బాయ్. ఓకేనా? గల్లీ బాయ్. వివరాలు చూద్దాం. ఆసియా ఫిల్మ్ అవార్డ్ 14వ ఎడిషన్ను ఆసియా ఫిల్మ్ అవార్డ్స్ అకాడమీ నిర్వహించింది. ఇండియన్ మూవీ గల్లీ బాయ్ 14వ ఆసియా ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు కార్ష్ కాలే మరియు ది సాల్వేజ్ ఆడియో కనెక్టివ్కు దక్కింది. గల్లీ బాయ్ దర్శకత్వము జోయా అఖ్తర్. ఎవరు ఫ్రెండ్స్ దీనికి దర్శకుడు? జోయా అఖ్తర్. గల్లీ బాయ్లో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ ముఖ్య పాత్రలుగా పోషించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, అయితే ఆసియా ఫిల్మ్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంది, ఒకసారి అయితే చూడండి. సో ఇందులో ముఖ్యమైనది మాత్రము భారతదేశానికి అవార్డు వచ్చింది కాబట్టి అదే చాలా చాలా ముఖ్యమైనది. ఓకే, సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల తీవ్ర భూకంపం సంభవించి వార్తల్లో ఉన్న టర్కీ రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అంకారా. ఓకేనా? వివరాలు చూద్దాం. ఇస్తాంబుల్. టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. దాదాపు 450 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సో వీరిలో కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్వల్ప గాయాలైన దాదాపు 364 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఇజ్మీర్ ప్రావిన్స్లో ఇంకా సహాయక చర్యలు అయితే జరుగుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి చీఫ్ యాంటోనియో గుటెరస్ తీవ్ర విచారం చెందించినట్లుగా తెలుస్తుంది. స్టాటిక్ జీకే అబౌట్ టర్కీ. ఏర్పాటు 19 మే 1919. రాజధాని అంకారా. అధికారిక భాష టర్కిష్. కరెన్సీ టర్కిష్ లీరా. ప్రెసిడెంట్ రిసెప్ ఎర్డోగన్. ఓకే, రిసెప్ ఎర్డోగన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల పులుల వలసల కారణంగా నూతన టైగర్ కారిడార్ ఏర్పడిన రాష్ట్రం ఏది? పులుల వలసలు అంటే వేరే రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి పులుల యొక్క వలస అనేది చాలా వరకు పెరిగింది. అందుకే ఒక కారిడార్గా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. మరి ఏ రాష్ట్రంలో? సరైన సమాధానం ఆప్షన్ సి, తెలంగాణ రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. టైగర్ కారిడార్గా ఏటూరు నాగారము. ఇది ఎక్కడ ఉంది? తెలంగాణలో. మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా ఉండడంతో ఆవాసం చాలక అంటే వాటికి ప్లేస్ సరిపోక కొన్నాళ్ళుగా కాగజ్ నగర్ ప్రాంతానికి వచ్చిపోతున్నాయి. తాజాగా తెలంగాణకు మరో రాష్ట్రం నుంచి పెద్ద పులుల వలస అనేది మొదలైంది. ఏటూరు నగారము అభయారణ్యానికి 3 నెలల క్రితము ఒక పెద్ద పులి రాగా తాజాగా మరో పులి పాదముద్రలు కనిపించాయి. ఈ రెండు ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్ళినట్లుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. నెక్స్ట్ వన్, ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ బోస్టన్లో ఏ దివంగత నటుడికి జీవిత సాఫల్య పురస్కారం అనేది దక్కింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఓం పురి. ఎవరు ఫ్రెండ్స్? ఓం పురి. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాం. ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ బోస్టన్ యొక్క 3వ ఎడిషన్లో దివంగత భారతీయ నటుడు ఓం పురికి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఈ అవార్డును ఆయన భార్య నందితా పురి అందుకున్నారు. సో బోస్టన్ యుఎస్లో ఉన్న 3 రోజుల చలనచిత్రోత్సవము. ఓకేనా, 3 రోజుల పాటు జరిగింది. ఇది ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత చెస్ వికాస్ ఖన్నాతో సంభాషణ కూడా ఇక్కడ జరిగింది. చెఫ్ ఫ్రెండ్స్, ఇతను చెఫ్, ప్రముఖ చెఫ్. నెక్స్ట్ వన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నిర్ణయం ప్రకారము ధరల నియంత్రణకు వేడి దిగుమతికి అనుమతి లభించింది. ధరల నియంత్రణలో భాగంగా భారతదేశం ఇటీవల వాటిని నిలిపివేయడం అయితే జరిగింది. దిగుమతిని ఇటీవల వాటిని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మరి వేటిని అవి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆలుగడ్డలు. ఓకేనా, పొటాటోస్.
వివరాలు చూద్దాం. పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి 2020 అక్టోబర్ 29న 10 లక్షల టన్నుల బంగాళాదుంపలను దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము అనుమతించింది. సో ఈ నిర్ణయం గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల కన్ను మూసిన కేశుభాయ్ సావ్దాస్ బాయ్ పటేల్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? ఇటీవల మరణించడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, గుజరాత్. వివరాలు చూద్దాం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ సావ్దాస్ బాయ్ పటేల్ కన్నుమూశారు. 1995లో కొన్ని నెలల తర్వాత మార్చ్ 1998 నుంచి 2001 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం అయితే జరిగింది గుజరాత్ రాష్ట్రానికి. నెక్స్ట్, శాసనసభలో 6 సార్లు సభ్యునిగా ఉన్నారు మరియు భారతీయ జనతా పార్టీలో భాగంగా కూడా 2012 వరకు కూడా కొనసాగడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి సైంటూన్ పుస్తకము బాయ్ బాయ్ కరోనా పేరుతో ఇటీవల ఎవరు విడుదల చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆనందీబెన్ పటేల్. వివరాలు చూద్దాం. ప్రపంచంలోని మొట్టమొదటి సైంటూన్ పుస్తకమైనటువంటి బాయ్ బాయ్ కరోనా ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ విడుదల చేయడం అయితే జరిగింది. లక్నోలోని సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాజీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటూనిస్ట్ డాక్టర్ ప్రదీప్ శ్రీవాస్తవ ఈ పుస్తకాన్ని రాయడం అయితే జరిగింది. ఈ పుస్తకం యొక్క 3వ వెర్షన్ అంటే 3rd ఎడిషన్ రూపొందించడానికి ఇది మరింత ప్రణాళిక చేయబడింది. ఈ పుస్తకాన్ని విజ్ఞాన్ ప్రసార్ అనేటువంటి ప్రచురణ సంస్థ ప్రచురించింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. G20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ యొక్క మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి, జితేంద్ర సింగ్. పరిణమ్ మంజూషా ఏ సంస్థ యొక్క డిజిటల్ అకాడమీ రిపోజిటరీ? ఆన్సర్ ఆప్షన్ 3, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. నావికాదళ వేడుక 2020కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, విశాఖపట్నం. నెక్స్ట్ వన్, భారతదేశంలో వన్యప్రాణుల వారోత్సవము ఏ నెలలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, అక్టోబర్. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 జాబితాలో ఏ భారతీయ కంపెనీ అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. భారత సంతతికి చెందిన వేవెల్ రామ్ కలావాన్కు ఏ దేశ అధ్యక్షుడిగా నియమితులు కావడం అయితే జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ డి, సీషెల్స్. భారత సంతతి వ్యక్తి అయినా. నెక్స్ట్ వన్, కోవిడ్-19 చికిత్సకు యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ను ఉపయోగించడానికి ఏ దేశం పూర్తిగా అనుమతించింది? ఆన్సర్ ఆప్షన్ 2, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యుఎస్ఏ. నో మాస్క్ రూమ్ సర్వీస్ విధానాన్ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల రాజీనామా చేసిన సభా ఖలీద్ ఆల్ సభా ఏ దేశానికి ప్రధానిగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2, కువైట్. నెక్స్ట్ వన్, దినేష్ కుమార్ కారాను ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ చైర్మన్గా నియమించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏంటి ఫ్రెండ్స్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఒకసారి అన్ని బిట్స్ కూడా క్విక్ రివ్యూ చేద్దాం. ఓకేనా? సో అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడు చెప్పేదే. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే, మన క్లాస్ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్రతిరోజు ఫాలో అవ్వడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి క్లాస్ మేము మిస్ అవుతున్నాము, మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. యూట్యూబ్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ అనే కాదు, అందరికీ కూడా ప్రాబ్లం ఉంది. సో అందుకోసం అని చెప్పేసి క్లాస్ ఎవరు కూడా మిస్ కావద్దు. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కూడా మీకు ఇస్తున్నాను కాబట్టి ఎవరు కూడా మిస్ కావద్దు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒకసారి క్విక్ రివ్యూ చూసేద్దాం. ఏక్తా దివాస్ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఆరోగ్య వన్ పథకాన్ని ఇక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, గుజరాత్. నెక్స్ట్ వన్, సెల్ఫ్ డెత్ అగ్రిమెంట్ పేరుతో విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ప్రజలకు వారి జీవితాన్ని ఎప్పుడు ముగించాలని నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇటీవల ఏ దేశం అంగీకరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూజిలాండ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారతదేశం మెక్సికో ఇరు దేశాల 8వ ఉమ్మడి కమిషన్ సమావేశము 29 అక్టోబర్ 2020 నిర్వహించి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి, జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి. నెక్స్ట్ వన్, ఇటీవల జరిగిన ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశము విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ క్రింది దేశము సభ్య దేశము కాదు? ఆన్సర్ ఆప్షన్ డి, పాకిస్తాన్. సో ఏ దేశాలు ఉన్నాయి కూడా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూద్దాం.
ఆసియా ఫిల్మ్ అవార్డ్ 14వ ఎడిషన్లో ఒరిజినల్ స్కోర్కు అవార్డు కేటగిరీలో అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రము గల్లీ బాయ్. ఓకేనా, గల్లీ బాయ్. సో ఆ లిస్ట్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, ఇటీవల తీవ్ర భూకంపం సంభవించి వార్తల్లో ఉన్నటువంటి టర్కీ రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అంకారా. ఏంటి ఫ్రెండ్స్? అంకారా. నెక్స్ట్ వన్, ఇటీవల పులుల వలసల కారణంగా నూతన టైగర్ కారిడార్ ఏర్పడిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రము. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ బోస్టన్లో ఏ దివంగత నటుడికి జీవితకాల పురస్కారం లభించింది అంటే ఆప్షన్ ఏ ఓంపురి. నెక్స్ట్ వన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నిర్ణయం ప్రకారము ధరల నియంత్రణకు వేటి దిగుమతికి అనుమతి అనేది లభించింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ సి ఆలుగడ్డలు. ఓకేనా, పొటాటోస్. నెక్స్ట్ వన్, ఇటీవల కన్ను మూసిన కేశుభాయ్ సావ్దాస్ భాయ్ పటేల్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొట్టమొదటి సైంటూన్ పుస్తకము బాయ్ బాయ్ కరోనా పేరుతో ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆనందీబెన్ పటేల్. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. G20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ యొక్క మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో భారతదేశానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి జితేంద్ర సింగ్. నెక్స్ట్ వన్, పరిణమ్ మంజూషా ఏ సంస్థ యొక్క డిజిటల్ అకాడమిక్ రిపోజిటరీ? ఆన్సర్ CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్, నావికాదళ వేడుక 2020కు ఆతిథ్యం ఇచ్చిన నగరము? ఆప్షన్ 2 విశాఖ. భారతదేశంలో వన్య ప్రాణుల వారోత్సవం ఏ నెలలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అక్టోబర్. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయీ 2020 జాబితాలో ఏ భారతీయ కంపెనీ అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ HCL టెక్నాలజీస్. భారతదేశ సంతతికి చెందిన వేవల్ రామ్ కలవాన్ను ఏ దేశ అధ్యక్షుడిగా నియమించడం అయితే జరిగింది అంటే ఆప్షన్ డి సీషెల్స్. కోవిడ్-19 చికిత్సకు యాంటీవైరల్ డ్రగ్ రెమ్డెసివిర్ను ఉపయోగించడానికి ఏ దేశము పూర్తిగా అనుమతించింది? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ వన్, నో మాస్క్ నో సర్వీస్ విధానాన్ని ఇటీవల ఏ దేశం ప్రారంభించింది ఫ్రెండ్స్ అంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల రాజీనామా చేసిన సభా ఆల్ ఖలీద్ ఆల్ సభా ఏ దేశానికి ప్రధాని? ఆన్సర్ ఆప్షన్ 2 కువైట్. నెక్స్ట్ వన్, దినేష్ కుమార్ కారాను ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ చైర్మన్గా నియమించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనము అకాడమీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే సో పర్సనల్గా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఉన్నాం కదా, సో ఎవరైనా పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. లైవ్ క్లాసెస్ అయితే మనకు ఉంటాయి ఫ్రెండ్స్. సో ప్లస్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, చాలా వరకు కూడా గమనించాలి. ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, అవన్నీ విన్న తర్వాతనే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా వద్దా అనేటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. సో అల్టిమేట్ యాక్సెస్ ఉంటుంది. మనము పెయిడ్ క్లాసెస్ కనుక తీసుకుంటే లైవ్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, ఇంటరాక్టివ్ పోల్స్ ఉంటాయి, లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, స్టడీ ఫ్రమ్ హోమ్. నెక్స్ట్ మనం పే చేసేటువంటి అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 7,000 పే చేసాం అనుకోండి, అది ఓన్లీ మనకు ఒక కోర్స్కే కాదు అన్ని కోర్సులకు ఉపయోగపడుతుంది. ఓకేనా, APPSC, TSPSC అండ్ ఇంకేంటి పోలీస్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, అన్ని స్టాండర్డ్ క్లాసెస్ ఉంటాయి. ఒకదానికి ప్రిపేర్ అయితే అండ్ ఎగ్జామ్స్ రాయొచ్చు మనము. ఓకేనా ఫ్రెండ్స్? సో డైలీ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, 8 AM, 8 PM, 8:30కి దానికి అనాలిసిస్ ఉంటుంది. సో కోర్స్ స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్, 7,700 రూపాయల కోర్స్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో మన కోడ్ తెలుగు 10 ఉపయోగించినట్లయితే 700 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. అంటే 7,000 రూపాయలకి 1 year పాటు మీరు ఏ పోటీ పరీక్షకైనా ప్రిపేర్ అవ్వచ్చు, అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం కూడా. సో ఇక్కడ మీరు ఈఎంఐలో కూడా పే చేసుకునేటువంటి ఒక వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే నెలకింత అని చెప్పేసి కూడా మనము పేమెంట్ చేసుకోవచ్చు, పేమెంట్ దగ్గర నో ప్రాబ్లం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిన వారందరూ కూడా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందరూ కూడా మన ఒఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కానీ ఫుల్ అయిపోయాయి. కానీ టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియచేయండి. ఓకేనా? మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.